ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మెమరీ వర్స్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ ప్రత్యేకమైన వందనాలు. మనము కొన్ని వర్సెస్ ఫిలిప్పీ నుంచి చూస్తూ వస్తున్నాము. ఫిలిప్పీ 4:4 చూసుకున్నాం, ఫిలిప్పీ 4:5 చూసుకున్నాం. ఈరోజు ఫిలిప్పీ 4:6 4 వర్సెస్ ఫిలిప్పీల నుంచి చూసుకోబోతున్నాం. ఫిలిప్పీ 4:6 ఇది 58వ మెమరీ వర్స్. ఇంగ్లీష్లో ఇలా ఉంది, be careful for nothing but in everything by prayer and supplication with thanksgiving let your requests be made known unto God. తెలుగులో ఎలా ఉందో ఒకసారి అప్పగించండి. ఒకసారి ఒక 84 సంవత్సరాలు కలిగిన ఒక దేవుని సేవకుడు, ఆయన పేరు బ్యాక్స్టర్ అన్నమాట. ఆయన బాగా రకరకాల జబ్బులతో బాధపడుతున్నారంట. 84 సంవత్సరాలు. చెవుల్లో భయంకరమైన సౌండ్, రాత్రి పగలు నిద్రపోవటానికి లేదు. అలాగే బాగా డిప్రెషన్లో ఉన్న పరిస్థితుల్లో నేను మంచి ప్రార్థనా పరుడు అనమాట. సో ఇంకా నేను ప్రార్థన చేసి లాభం ఏంటి, నేను ఇంత సఫర్ అవుతున్నాను కదా అని బాగా డిప్రెషన్లోకి వెళ్తే అర్ధరాత్రిలో ఒక మాట తనకు వినపడిందంట. ఏమని వినపడిందంటే, అసలు ఆయన ముద్దు పేరు సిడ్ అనమాట. సో సిడ్ లెగ్గు, నువ్వు ఎందుకు అంత డిప్రెషన్లో ఉన్నావు? ఫిలిప్పీ 4:6-7 నీకు గుర్తులేదా? అది తీసి చదువుకో, అది జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి ఒక వాయిస్ వినపడిందంట. సో ఆల్రెడీ ఆ వర్సెస్ వచ్చి కనుక లేచి కూర్చొని ఈ వాక్యాలు 4:6 ఆయన కంఠతం చేసినది చెప్తూ ఉన్నారు. అలాగే 4:7 కూడా చెప్పారంట. ఆ తర్వాత ఒక రకమైన సమాధానం తనను ఆవరించింది. తను ఏం చెప్తున్నాడంటే, ఎప్పుడు లేని రీతిలో చిన్న బిడ్డలాగా నేను ఆ రోజు ఎంతో సమాధానంతో నిద్రపోయాను. ఆ డిప్రెషన్లో నుంచి ప్రభు నన్ను విడిపించారు. సో ఒకవేళ మీరు ఏ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ ఈ వాక్యం అలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఆదరించి, దేని గురించి చింతించొద్దు, దేని గురించి మీరు కలవరపడద్దు. బీ కేర్ఫుల్ ఫర్ నథింగ్. ప్రతి వాటి గురించి కూడా ప్రార్థన విజ్ఞాపనతో కృతజ్ఞత కలిగి దేవుని స్తుతిస్తుంటే చాలు. ఒక అర్థంతో కూడిన మాట అప్పగించండి తెలుగులో. గాడ్ బ్లెస్ యూ. దేవుని మళ్ళీ దీవించుగాక.